ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి ఎలా వచ్చారు? ఏంటి విశేషం? అదే మనకి బైబిల్ మిషన్ మహోత్సవాలు ఉన్నాయి కదా. ఓకే. ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 25, 26, 27 జరగబోతున్నాయి అన్నమాట. ప్రతి సంవత్సరం అడుగుతున్నాం కదా, లేదని ఈసారి నిన్ను పిలుద్దామని వచ్చాం మరి. వచ్చినాయి. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను నేను ఈ సభలకి. ఈసారి ఎలాగైనా వస్తాను. ఎలా జరుగుతాయి అసలు ఈ సభలు? సభలు చాలా బాగా జరుగుతాయమ్మా. లక్షలాది మందిగా సభకి హాజరవుతూ ఉంటారు జనం. మనకి జనంకి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అన్నమాట. పల్లెల నుంచి, పట్టణాల నుంచి, మొత్తం రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. చాలా బాగా జరుగుతాయి. అదే చాలా మంది చెప్పారు, చాలా మంది వస్తారని. చాలా బాగా జరుగుతుంది అంట కదా. అవునవును. మరి అన్ని వసతులు సదుపాయాలు అన్ని ఉంటాయా? అన్ని వసతులు అక్కడే ఉంటాయి. మనకి భోజన వసతి కూడా అక్కడే ఉంటది. భోజన సమృద్ధిగా 3 రోజులు ఉంటుందా? ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం పెడతారు. ఓకే. మరి త్రాగునీరు గాని? త్రాగునీరు అక్కడే ఉంటది, భోజనాలు అక్కడే ఉంటాయి. మనకి ఎక్కడికక్కడే మనకి వడ్డించే వారు కూడా అక్కడే ఉంటారు. మనం ఎటువంటి అమౌంట్ కూడా మనం ₹1 కూడా అక్కడ పే చేయవలసిన అవసరమే లేదు. ఓకే. మరి 3 రోజులు గమ్మున ఏదైనా వైద్య సేవలు గానీ, డాక్టర్స్ గానీ మొత్తం అన్ని సేవలు కూడా అక్కడే మనకి అందుబాటులో మనకు పెట్టారన్నమాట. ఎటువంటి పెద్దవారు ఉంటారు, చిన్నవారు ఉంటారు, పురుషులు, స్త్రీలు అందరూ ఉంటారు కనుక వైద్య సిబ్బంది అక్కడే ఉంటారు, పోలీస్ వారు ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు. మనకి ఏమైనా ఫైర్ అలాంటిది అగ్ని సంబంధించిన ఏమైనా జరిగినా గానీ ఫైర్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంటారు. 3 రోజులు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే చాలా బాగా జరుగుతుంది. వాక్యాలు మరి అవి ఎలా ఉంటే బాగుంటాయా? వాక్యాలు కూడా చాలా బాగా బోధిస్తారు. గొప్ప గొప్ప మర్మాలతో పూర్ణ వాక్యాలు చెప్తారు. ఓకే. పాటలు అన్ని బాగుంటాయి కదా? అన్ని బాగా జరుగుతాయి. పాటలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, గొప్ప గొప్ప మర్మాలు అసలు మనకి మన బైబిల్ మిషన్ బోధకులే చెప్తుంటారు అన్నమాట. మీరు చెప్పే దాన్ని బట్టి అయితే చాలా బాగా జరుగుతుంది అనుకుంటాను. అయితే ఈసారి ఎలాగైనా వస్తాను నేను. మీరు ఎప్పుడు వెళ్తారు? మేము 24 సాయంత్రం వెళ్తాము. 3 రోజులు ఉంటారా? 3 రోజులు అక్కడే ఉంటాం. ఓకే ఓకే. అయితే మనం అక్కడ కలుద్దాం. అయితే అక్కడ కలుద్దాం. మా పక్కింటి మా ఫ్రెండ్స్ కూడా వస్తామంటున్నారు. మన నుంచి అడుగుతున్నారు అంటే ఒకసారి వాళ్ళు కూడా చెప్తాం. వస్తారా? చెప్తాం. ఓకే రండి. ప్రమిళ. హాయ్ సభలు కదా, బైబిల్ మిషన్ మహోత్సవాలు ఇక్కడి నుంచి మనం వెళ్దాం అనుకుంటున్నాం కదా. అది ఎక్కలు చెప్పడానికి వచ్చారు మన ఇంటికి. మీ దగ్గర కూడా తీసుకొచ్చాను అనమాట. మనం అక్కడ 3 రోజులు ఉండాలి కదా. వస్తువులన్నీ బాగానే ఉంటాయా? మరి 3 రోజులు ఉందని వసతులన్నీ బాగానే ఉంటాయమ్మా అక్కడ. మరి అక్కడికి చాలా మంది వస్తారు కదా, వాళ్ళందరికీ భద్రతలు ఉంటాయా? వచ్చిన వాళ్ళందరికీ భద్రత, అన్ని భద్రతలు అక్కడ కల్పిస్తుంటారు. పోలీస్ వారు ఉన్నారు, ఫైర్ వారు ఉన్నారు, వైద్య సదుపాయం ఉంది. 3 రోజులు పెద్దవారు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎవరికైనా ఏమైనా అయినా కానీ వెంటనే మనం వైద్యుని సంప్రదించవచ్చు. మనం ఎవరికి కూడా ₹1 కూడా మనం వెచ్చించవలసిన అవసరమే లేదు. జనవరి 24న మీరు మాతో పాటు వచ్చేయండి. మనం 3 రోజులు కూడా దేవుని ఆరాధించాం. సభల్లో మంచి ఉద్యోగం పొందుతున్నాం.